హలో అండి. సమ్మర్‌లో మన ఫేస్ ఎక్కువగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా! ఒక్కసారి బయటికి అలా వెళ్ళొచ్చామంటే మన ఫేస్ అనేది బాగా వాడిపోయినట్లు అవుతుందండి. ఖచ్చితంగా మనము సమ్మర్‌లో ఏదో ఒక ఫేస్ ప్యాక్‌ని కానీ, స్క్రబ్‌ని కానీ మనం ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తూ ఉండాలండి. అటువంటి బెస్ట్ ఫేస్ ప్యాక్ క్రీమ్‌ని అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. మన కిచెన్‌లో లభించేటువంటి ఇంగ్రీడియెంట్స్ తోటి. అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని, 10 వరకు బాదం పప్పులు తీసుకొని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టానండి. ఇప్పుడు ఈ బాదం పప్పులకి పై ఉన్నటువంటి పొట్టుని తీసేసి మిక్సీ జార్‌లోకి అయితే వేసుకుంటున్నాను. అలాగే వాటర్‌ని కూడా వంపేసి ఈ రైస్‌ని కూడా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్‌ని పోసుకొని ఒకసారి అయితే ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి. ఇప్పుడు ఇందులోనికి నేనైతే చెట్టు నుంచి తెంపినటువంటి ఈ అలోవెరా స్టెమ్ పసరు అనేది వస్తుందండి. పసరంతా పోయిన తర్వాత ఇలాగ సైడ్స్ కట్ చేసి మధ్యలో జెల్ ఉంటుంది చూసారా? ఆ అలోవెరా జెల్‌ని ఒక 2 టేబుల్ స్పూన్‌ల వరకు అయితే వేసానండి. మీరు నార్మల్‌గా మనకి ఫ్యాన్సీ షాప్‌లో దొరికేటువంటి ఈ అలోవెరా జెల్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఆ జెల్‌ని యూజ్ చేయాలంటే మాత్రం మిక్సీ వేసి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత యూజ్ చేయాలి. నేను మాత్రం ఇది అలోవెరా చెట్టుది కాబట్టి డైరెక్ట్‌గానే ఇలాగా మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకొచ్చానండి. గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఒక క్లాత్ తోటి అయితే ఈ విధంగా స్ట్రెయిన్ చేస్తున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత చూడండి మనము పిండేసిన తర్వాత ఈ పిప్పి చూడండి. ఈ పిప్పిని మనం పడేయాల్సిన అవసరం లేదండి. మన ఫేస్‌కి స్క్రబ్ లాగా వేసుకోవచ్చు. అలాగే స్ట్రెయిన్ చేసుకున్నటువంటి లిక్విడ్ చూడండి చక్కగా మనకి పాలలాగే ఉంది కదా! మన ఫేస్‌కి రాసుకున్నా కూడా ఏం ప్యాక్ వేసుకున్నట్టు కూడా తెలీదండి. ఈ విధంగా డైలీ నైట్ టైము నిద్రపోయే ముందైనా సరే ఫేస్‌కి అప్లై చేసుకొని మార్నింగ్ కడిగేసుకోవచ్చండి. లేదంటే ఈ ఫేస్‌కి అప్లై చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకున్నా కానీ మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. తప్పకుండా మనం ఇంట్లో తయారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ అనమాట. ఓకే అండి. చూసారు కదా! మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. తప్పకుండా మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.